34వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ప్రియమైన మిత్రులారా, ఈ వాక్యంలో మనం చూస్తే నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగుతాయని ఈ వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరు నీతిమంతులు అనంటే, విశ్వాసము కలిగిన వాడు నీతిమంతుడు, దేవుని యొక్క మాటను విని మాట ప్రకారంగా చేసేవాడు నీతిమంతుడు. అయితే దేవుని యొక్క మాట విని దేవుని మీద నమ్మకం ఉంచి నీతిమంతుడుగా పరిగణించబడితే మరి అనేకమైన ఆపదలు రావడం ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని అంటే, ఒకసారి దేవుని దృష్టిలో మనము నీతిమంతునిగా పరిగణించబడినటువంటి మనము శ్రమలు లేకుండా, కష్టాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా సాగిపోతూ ఉన్నప్పుడు మనము కలిగినటువంటి ఆధిక్యతను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, ఘనతను బట్టి, గొప్పతనాన్ని బట్టి మనము పతనానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది, ప్రభువుకి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా భ్రష్టులమైపోయి ఇక ఎప్పటికీ తిరిగి లేవకుండే విధంగా మనము ఆత్మీయతలో అన్ని విధాలుగా కూడా నాశనమైపోయే ప్రమాదం ఉంటుంది. అందువలన దేవుడు నీతిమంతునిగా పరిగణించబడినటువంటి వారిని మరి ఎప్పటికీ మరి పడిపోకుండా ఉండునట్లు కొన్ని ఆపదలు కలిగిన ఖచ్చితంగా దేవుడు వాటిని సహకరిస్తాడు. ఎందుకు అనంటే, ఆ ఆపదలు నిన్ను ఆత్మీయంగా నడిపించడానికి సహాయపడతాయి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మనలో గర్వం, అహంకారం అనేటువంటిది రాకుండా ఇప్పుడు ప్రతి ఒక్క ఆధిక్యతలో దేవుని కృప ఉంది అని జీవించినట్లుగా చేయడానికి ఈ యొక్క శ్రమలు, ఆపదలు, కష్టాలు, చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉపయోగపడతాయి. అయితే వాక్యానుసారంగా విశ్వాసంగా జీవిస్తూ ఈ ఆపదలను అనుభవిస్తూ నడుస్తున్నటువంటి వారికి దేవుని యొక్క సహాయం తప్పకుండా ఉంటుందని ఈ వాక్యం దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపిస్తాడు అని రాయబడింది. అంటే ఈ వాక్యం యొక్క భావాన్ని మనం లోతుగా ఆలోచన చేస్తే, శ్రమలు, శోధనలు, ఆపదలు మనల్ని దేవునికి దగ్గరగా చేస్తాయి. అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా. శ్రమలు, ఆపదలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనము ఎక్కువగా ప్రార్థనలో నడుస్తాం, ఎక్కువగా వాక్యాన్ని ధ్యానం చేస్తాం, ప్రతి క్షణం కూడా దేవుణ్ణే తలుసుకుంటాం. అంటే ఈ ఆపదలు అనేటువంటివి దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో సాంగత్యం చేయడానికి, దేవునితో గడపడానికి ఎంతో మనకు ఉపయోగపడతాయి. అనగా శ్రమలు, ఈ ఆపదలు, ఇబ్బందులు దేవునికి నిన్ను దగ్గర చేస్తాయి. దేవునికి దగ్గరగా ఉండడం కంటే ఈ లోకంలో అంతకంటే మరి ఆధిక్యత మరొకటి లేదు అని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు నీవు ఆపదలను అనుభవిస్తున్నావా, ఇబ్బందుల్లో ఉంటున్నావా, ఇరుకుల్లో ఉంటున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నీకు దేవుడు దగ్గరగా ఉన్నాడు, నీవు కూడా వాటి ద్వారా దేవునికి దగ్గరవుతున్నావనే సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.